హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఈ రోజు ఈ వీడియోలో మనం స్ట్రైట్ లైన్స్ లోని వెరీ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ లో నెక్స్ట్ 7th క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మోర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అయితే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ మీరు ఒక సబ్జెక్ట్ చేస్తే 7th క్వశ్చన్ ఏమి ఇచ్చారండి? Find the distance of the line 4x plus 7y plus 5 equals to 0 from the point 1, 2 along the line 2x minus y equals to 0. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఒక లైన్ ఈక్వేషన్ మీద అంటే 2x minus y equals to 0 అని ఒక లైన్ ఈక్వేషన్ మీద ఒక పాయింట్ ఉందండి. సో మీద P అనుకుంటున్నా. P అనే పాయింట్ 1, 2. ఈ 1, 2 అనే పాయింట్ 2x minus y equals to 0 అనే లైన్ ఈక్వేషన్ మీద ఉంది. అయితే ఇక్కడ ఏమడుగుతున్నారంటే నెక్స్ట్ ఇంకొక లైన్ ఈక్వేషన్ ఇచ్చారు. ఏంటది? 4x ప్లస్ 7y ప్లస్ 5 ఈక్వల్స్ టు 0 అని ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చి ఈ P అనే పాయింట్ నుంచి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి అని అంటున్నాడు. సో ఈ P అనే పాయింట్ నుంచి ఈ లైన్ ఈక్వేషన్ మీదకి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఇక్కడ ఒక పాయింట్ తెలియాలి. సమ్ Q అనే పాయింట్ అనేది తెలియాలి. ఆ పాయింట్ తెలియాలంటే ఈ రెండు ఈక్వేషన్ మనం ఏం చేయాలి? సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేద్దాము. Q అనే పాయింట్ వస్తుంది. Qకి Pకి మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చినట్టే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గివెన్ ఇన్ఫర్మేషన్ రాసేసుకోవాలి. గివెన్ ఫస్ట్ 2x మైనస్ y ఈక్వల్స్ టు 0. ఇది ఒక ఫస్ట్ లైన్ ఈక్వేషన్ అనుకుంటున్నాను. అలాగే 1, 2 అనేది దేని మీద ఉందండి? 2x minus y equals to 0 మీద ఉంది కాబట్టి అది కూడా రాసుకోండి. హియర్ 1, 2 lies on 2x minus y equals to 0. ఇంకొక లైన్ ఈక్వేషన్ తీసేసుకోండి. 4x plus 7y plus 5 equals to 0. దీని ఒక సెకండ్ లైన్ ఈక్వేషన్ అని అనుకుందాం. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం. 1ని 2ని సాల్వ్ చేద్దామండి. 1లో చూడండి, ఇక్కడ 2x minus y ఉంది, ఇక్కడ 4x plus 7y ఉంది. ఈ ఫస్ట్ ఈక్వేషన్ మనం 2తో మల్టిపుల్ చేస్తే ఏమవుతుంది? 4x అవుతుంది. అప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే 4x ఏమైపోతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ని 2తో మల్టిపుల్ చేసి సెకండ్ ఈక్వేషన్ నుంచి మనం సబ్ట్రాక్ట్ అనేది చేస్తున్నాము. సో ఫస్ట్ ఈక్వేషన్ 2తో మల్టిపుల్ చేస్తే 2 2s are 4x మైనస్ 2 into y 2y ఈక్వల్స్ టు 0. సెకండ్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్గా రాయండి. 4x ప్లస్ 7y ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. సో ఈ రెండింటిని ఏం చేస్తున్నాం? మనం మైనస్ చేస్తున్నాం. సో మైనస్ ఈ రెండు కూడా మైనస్ అయిపోతాయి. సో ప్లస్ 4x మైనస్ 4x క్యాన్సిల్. మైనస్ 2y మైనస్ 7y ఏమవుతుందండి? మైనస్ 9y ఇంకెక్కడ ఏం మిగులుతుంది? మైనస్ 5 ఈక్వల్స్ టు 0. ఈ మైనస్ 5 రైట్ సైడ్ పంపిస్తే మైనస్ 9y ఈక్వల్స్ టు ప్లస్ 5 అవుతుంది. సో y ఈక్వల్స్ టు 5 బై మైనస్ 9. నథింగ్ బట్ y ఈక్వల్స్ టు మైనస్ 5 బై 9. ఇది y వాల్యూ. ఇప్పుడు ఏం కావాలి మనకి? x వాల్యూ కావాలి. x వాల్యూ కోసం ఫస్ట్ ఈక్వేషన్లో ఈ y వాల్యూ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 2 ఫ్రమ్ 1 2x మైనస్ y అంటే ఏంటండి? మైనస్ 5 బై 9. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ 5 బై 9 ఈక్వల్స్ టు 0. ఇక్కడ ప్లస్ 5 బై 9 మన రైట్ సైడ్ పంపిస్తే 2x ఈక్వల్స్ టు మైనస్ 5 బై 9. 2ని కూడా రైట్ సైడ్ సెండ్ చేసేయండి. x ఈక్వల్స్ టు మైనస్ 5. ఇప్పుడు 2 అనే డినామినేటర్తో మల్టిపుల్ అవుతుంది. 2 9s are 18. సో x వాల్యూ ఏమవుతుంది? మైనస్ 5 బై 18. సో మనకు కావాల్సిన పాయింట్ Q ఏదైతే ఉందో అది ఆల్రెడీ వచ్చేసింది. అంటే ఏంటంటే మైనస్ 5 బై 18 కామా మైనస్ 5 బై 9. ఇది మనకు కావాల్సిన పాయింట్. దీన్ని ఏదో సమ్ x1 y1 అనుకోండి. ఇంకోటి గివెన్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని x2 y2 అనుకోండి. 1, 2ని x2 y2 అనుకుంటున్నా. ఇప్పుడు pకి యూకి ఏం చేయాలి? మనం డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే చాలు. సో pq డిస్టెన్స్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ x2 వాల్యూ ఏంటంటే ఇక్కడ 1 మైనస్ x1 వాల్యూ మైనస్ 5 బై 18 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 బై 18 హోల్ స్క్వేర్. మరి y2 వాల్యూ ఏంటి? 2.
minus y1 value minus 5/9 minus into minus plus 5/9 whole square. So square root of ఇక్కడ LCM చూడండి 18 into 1 18 plus 5 nothing but 23. So 23/18 whole square. డైరెక్ట్గా చేస్తున్నాను 23/18 whole square ఎలా రాసుకోవచ్చు మనం 23 స్క్వేర్ అంటే 529 డివైడెడ్ బై 18 స్క్వేర్ అంటే ఎంత 324 ప్లస్ ఇక్కడ చూడండి LCM 9 2s are 18 ప్లస్ 5 ఎంత అవుతుంది 23 హోల్ స్క్వేర్ అంటే 529 డివైడెడ్ బై 9 స్క్వేర్ అంటే ఎంత 81. సో ఇక్కడ కట్ట మీరు అబ్జర్వ్ చేస్తే 529 అనేది కామన్గా ఉందండి. ఇంకా రిమైనింగ్ ఏముంది 1/324 ప్లస్ 1/81. ఈ రెండింటికి LCM ఎంత 324. సో 324 1s are అలాగే 81 4s are కాబట్టి 1 ప్లస్ 4. ఇక్కడ 529 బయటకు వచ్చేస్తే 23 అవుతుంది. ఇక 324 బయటకు వస్తే 18 స్క్వేర్ రూట్ ఆఫ్ లోపల రిమైనింగ్ ఏమి అవుతుందంటే 1 ప్లస్ 4 5. సో దిస్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ టు లైన్. ఇక్కడ ఇచ్చిన 8th క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫైండ్ ద డైరెక్షన్ ఇన్ విచ్ ఏ స్ట్రైట్ లైన్ మస్ట్ బి డ్రాన్ త్రూ ద పాయింట్ -1, 2. సో ఒక స్ట్రైట్ లైన్ అనేది -1, 2 అనే పాయింట్ కూడా పాస్ అవుతుంది. సమ్ P అని చెప్పి తీసుకున్నాను. సో దట్ ఇట్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ విత్ ద లైన్ x plus y equals to 4 మే బి ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 3 units ఫ్రమ్ దిస్ పాయింట్. అయితే ఈ 2 లైన్ ఇంటర్సెక్షన్ పాయింట్ అంటే ఏ లైన్ ఇంకో లైన్ ఈక్వేషన్ ఇచ్చారండి x plus y equals to 4. సో ఆ లైన్ ఈక్వేషన్ మనకు కావాల్సిన లైన్ ఈక్వేషన్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ నుంచి ఈ పాయింట్కి -1, 2 అనే పాయింట్కి డిస్టెన్స్ అంతా 3 units డిస్టెన్స్ ఇస్తే ఈ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గివెన్ ఇన్ఫర్మేషన్ రాసేసుకుందాము. గివెన్ పాయింట్ P -1, 2. నెక్స్ట్ ఈ లైన్ ఈక్వేషన్ కావాలి కదా. ఈ లైన్ ఈక్వేషన్ కోసం నేను స్లోప్ మనకు తెలియాలి. అంటే ఒక లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే పాయింట్ తెలియాలి, స్లోప్ తెలియాలి. కానీ పాయింట్ తెలుసు, స్లోప్ తెలియదు కాబట్టి స్లోప్ని సమ్ మీద m అనుకొని ఈ లైన్ ఈక్వేషన్ అనేది ఫామ్ చేద్దాం. సో లెట్ ద లైన్ ఈక్వేషన్ passing through some point -1, 2 and slope ఎలా తీసుకుంటున్నాను m and slope be m. స్లోప్ ని m కింద తీసుకుంటున్నాను. ఈ లైన్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి y minus y1 equals to m into x minus x1. సో y minus y1 అంటే ఏంటి 2, m అంటే తెలీదు, m into x minus x1 అంటే ఏంటి -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. సో y minus 2 equals to m into x mx plus m into 1 m. ఈ -2 రైట్ సైడ్ పంపిస్తే y ఈక్వల్స్ టు mx ప్లస్ m ప్లస్ 2. ఇది ఒక ఫస్ట్ ఈక్వేషన్ కింద తీసుకుందాం. నెక్స్ట్ ఇంకో ఈక్వేషన్ ఇచ్చాడు. ఏంటి ఈక్వేషన్ ఇచ్చాడండి x ప్లస్ y ఈక్వల్స్ టు 4. సో దాని సెకండ్ ఈక్వేషన్ కింద తీసుకోండి. గివెన్ x ప్లస్ y ఈక్వల్స్ టు 4. ఇది ఒక సెకండ్ ఈక్వేషన్ కింద తీసుకున్నాం. ఈ రెండింటిని సాల్వ్ చేస్తా అంటే 2 లైన్స్ని ఇంటర్సెక్ట్ చేస్తే మనకి Q అనే పాయింట్ వస్తుంది కదండి. ఇప్పుడు Qని Pని అంటే ఈ 2 పాయింట్స్ యొక్క డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు 3. ఇది యూజ్ చేసుకొని మనం స్లోప్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది ప్రాసెస్. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటిని ఏం చేస్తున్నాను నేను సాల్వ్ చేస్తున్నాను. సో సాల్వ్ 1 and 2. సో ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ ఆల్రెడీ చూడండి y వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కదా. తీసుకెళ్ళి సెకండ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేద్దాము. x ప్లస్ y అంటే ఏంటి mx ప్లస్ m ప్లస్ 2 ఈక్వల్స్ టు 4. సో x ప్లస్ mxలో x కామన్ తీస్తే 1 ప్లస్ m ప్లస్ m ప్లస్ 2ని మనం రైట్ సైడ్ పంపిస్తే మైనస్ m మైనస్ 2 అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ 4 ఉంది, 4 మైనస్ 2 ప్లస్ m అనేది మైనస్ m అవుతుంది. సో x ఈక్వల్స్ టు 2 మైనస్ m డివైడెడ్ బై 1 ప్లస్ m. ఇది x వాల్యూ. ఈ x వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి y వాల్యూ వస్తుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. y ఏమి ఇచ్చాడు y ఈక్వల్స్ టు mx ప్లస్ m ప్లస్ 2. ఇది y వాల్యూ ఇచ్చాడు. ఇక్కడ మనం x ప్లస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 మైనస్ m బై 1 ప్లస్ m. సో y ఈక్వల్స్ టు m ఇంటూ x ప్లస్ ఇది సబ్స్టిట్యూట్ చేస్తే 2 మైనస్ m
డివైడెడ్ బై 1 ప్లస్ ఎం ప్లస్ ఇంకేముంది ఎం ప్లస్ 2. సో y ఈక్వల్స్ టు ఇక్కడ ఎల్సిఎం ఎంత అండి 1 ప్లస్ ఎం. సో m ఇంటూ 2 2m మైనస్ m ఇంటూ m ms స్క్వేర్ ప్లస్ ఇక్కడ చూడండి ఇక్కడ ఎల్సిఎం 1 ప్లస్ m కాబట్టి దీంతో మల్టిపుల్ అవుతుంది. చూడండి 1 ఇంటూ m ప్లస్ 1 ఇంటూ 2 2 ప్లస్ మళ్ళీ ఎంతో మల్టిపుల్ చేయండి m ఇంటూ m ms స్క్వేర్ ప్లస్ m ఇంటూ 2 2m. సో ప్లస్ ms స్క్వేర్ మైనస్ ms స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి. సో y ఈక్వల్స్ టు రిమైనింగ్ ఏం మిగులుతుంది చూడండి ఇక్కడ 2m ప్లస్ m ప్లస్ 2m. సో 2m ప్లస్ m 3m 3m ప్లస్ 2m 5m. సో 5m ప్లస్ 2 డివైడెడ్ బై 1 ప్లస్ m. ఇది y వాల్యూ. సో x వాల్యూ వచ్చేసింది అలాగే y వాల్యూ వచ్చింది కాబట్టి q పాయింట్ వచ్చినట్టే. సో q పాయింట్ ఏంటంటే x కామా y. x అంటే 2 మైనస్ m డివైడెడ్ బై 1 ప్లస్ m కామా 5m ప్లస్ 2 డివైడెడ్ బై 1 ప్లస్ m. మనకు తెలిసిన పాయింట్ ఏంటి p మైనస్ 1 కామా 2. ఇది x2 y2 అనుకుంటున్నాను, దీన్ని x1 y1 అనుకుంటున్నాం. ఇప్పుడు మనకి pq డిస్టెన్స్ ఆల్రెడీ తెలుసండి. pq డిస్టెన్స్ ఎంత ఇచ్చారు 3 ఇచ్చారు. సో pq ఈక్వల్స్ టు 3. pq ఈక్వల్స్ టు 3. pq డిస్టెన్స్ ఫార్ములా ఏంటి రూట్ ఓవర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్. x2 అంటే ఏంటండి -1 మైనస్ x1 అంటే 2 మైనస్ m బై 1 ప్లస్ m హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1. y2 అంటే ఏంటండి 2 మైనస్ y1 అంటే 5m ప్లస్ 2 డివైడెడ్ బై 1 ప్లస్ m హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 3. ఇక్కడ మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే స్క్వేర్ రూట్లు ఏమైపోతాయి క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా రిమైనింగ్ ఏం మిగులుతుందంటే ఇది. ఇక్కడ ఎల్సిఎం ఎంత 1 ప్లస్ m. ఎల్సిఎం 1 ప్లస్ m. సో చూడండి మైనస్ 1తో మల్టిపుల్ అవుతుంది. -1 ఇంటూ 1 -1 మైనస్ 1 ఇంటూ m మైనస్ m. ఇక్కడ మైనస్తో మల్టిపుల్ చేస్తే మైనస్ ఇంటూ 2 -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ m హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ కూడా ఎల్సిఎం ఏంటి 1 ప్లస్ m 2 ఇంటూ 1 ప్లస్ m 2 ప్లస్ 2m అలాగే మైనస్ 5m మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 3 స్క్వేర్ అంటే 9. ఎందుకంటే స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసాం కాబట్టి 3 స్క్వేర్ ఏమైపోతుంది 9 అవుతుంది. ఇక్కడ మైనస్ m ప్లస్ m ఏమైపోతాయి క్యాన్సిల్. ఇక్కడ +2 -2 ఏమైపోతాయి క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా రిమైనింగ్ -1 -2 అంటే -3 హోల్ స్క్వేర్ అంటే 9 బై 1 ప్లస్ m హోల్ స్క్వేర్ 9 బై 1 ప్లస్ m హోల్ స్క్వేర్. మరి ఇక్కడ చూడండి 2m మైనస్ 5m అంటే -3m హోల్ స్క్వేర్ అంటే 9ms స్క్వేర్ డివైడెడ్ బై 1 ప్లస్ m హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 9. ఇవన్నిట్లో 9 కామన్ తీస్తే అప్పుడు 9 ఏమైపోతాయి క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ ఇక్కడ 1 ప్లస్ ms స్క్వేర్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కామన్ ఎల్సిఎం 1 ప్లస్ m హోల్ స్క్వేర్ కాబట్టి ఈ 1 ప్లస్ m హోల్ స్క్వేర్ రైట్ సైడ్ పంపిస్తున్నాను. లెఫ్ట్ సైడ్ ఏముంటుంది 1 ప్లస్ ms స్క్వేర్ ఈక్వల్స్ టు 1 ప్లస్ m హోల్ స్క్వేర్ రైట్ సైడ్ వెళ్తే మల్టిపుల్ అవుతుంది. 1 ప్లస్ m హోల్ స్క్వేర్ ఎలా రాసుకోవచ్చు మనం 1 ప్లస్ ms స్క్వేర్ ప్లస్ 2m గా రాసుకోవచ్చు. ms స్క్వేర్ 1 ms స్క్వేర్ 1 క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ 2m ఈక్వల్స్ టు 0. అంటే m వాల్యూ ఏమవుతుందండి 0. m వాల్యూ 0. m అంటే ఏంటి స్లోప్ అనేది 0కి ఈక్వల్ అయితే లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది ప్యారలల్ టు x యాక్సిస్. సో హియర్ the line equation is parallel to x axis. ఇక లైన్ ఈక్వేషన్ అనేది x axis కి ఎలా ఉంటుంది ప్యారలల్ గా ఉంటుంది అని చెప్తామండి. సో చూసారు కదా ఈ 2 సమ్స్ మీకు చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్ ఉంటే నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని వీళ్ళతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.